హలో గాయస్, వెల్కమ్ టు సోల్ టాక్స్. ఈరోజు మనం చేయబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్ రిలీజింగ్ 2026. దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది రాజాసాబ్ అన్నమాట. రాజాసాబ్ డైరెక్ట్ బై మారుతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలన ఒక డౌట్ ఉండేది అందరికీ. కానీ లేటర్ ఆన్ తన వదిలిన కంటెంట్ కానీ, ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కానీ, ఒక్కసారి ట్రైలర్ 1 రిలీజ్ అయినప్పుడు లేదు మ్యాటర్ లేదు పోయింది అనుకున్నారు అందరు పాపం. ఎప్పుడైతే ఒక సాంగ్ రిలీజ్ అయింది, కొంచెం లేచింది, సహనా రిలీజ్ అయింది, ఓకే నాట్ బ్యాడ్, లవ్ సాంగ్, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూడోది రిలీజ్ అయింది ట్రైలర్ 2.0. గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాండ్నెస్ కానీ, ఆ స్కేల్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ మొత్తం టాప్ నాచ్, ఏది వంక పెట్టడానికి లేకుండా ఉంది. అట్లాంటిది సంక్రాంతి సీజన్, అది కాక హర్రర్ కామెడీ జోనర్. ఆల్రెడీ మారుతి గారు హర్రర్ కామెడీ జోనర్లో ట్రై చేశారు, ఏంటంటే ప్రేమ కథ చిత్రం. దాంట్లో సప్తగిరి కామెడీ కానీ, ప్రవీణ్ గారి కామెడీ కానీ అసలు టాప్ నాచ్ అనమాట. ఓవరాల్ ఫన్ ఫిలిం అది, ఎక్కడ పేరు పెట్టడానికి ల్యాగ్ అనేది ఉంది. అదే విధంగా రాజాసాబ్ వర్కౌట్ అయ్యిందా? జనవరిలోనే 1000 కోట్లు కొట్టేశారు ప్రభాస్. అది మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిలిం. నెక్స్ట్ బాగా హైప్తో రిలీజ్ అవబోతున్న సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది, డైరెక్టెడ్ బై బుచ్చిబాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిబాబు గారు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్, కానీ రామ్ చరణ్ గారు లాస్ట్ టైం కొంచెం అది డిసప్పాయింట్ చేశారు. కానీ ఈసారి డైరెక్టెడ్ బై బుచ్చిబాబు గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. అసలు క్యాస్ట్ ఒక్కొక్కరిని రివీల్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. నిన్నే జగపతి బాబు గారు స్టిల్ రిలీజ్ చేశారు. అసలు వాట్ ఏ స్టిల్, అసలు జగపతి బాబు గారి యాక్టింగ్, ఆయన అసలు ఒక్కొక్కరిని, మున్నాబాయ్ ఉన్నాడు, రామ్ చరణ్ గారు, మున్నాబాయ్, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంట, శివన్ ఉన్నారంట, మళ్ళీ ఇప్పుడు జగపతి బాబు గారు రివీల్ చేశారు. ఇట్లా లెక్కేసుకుని పోతే అసలు క్యాస్టింగ్, జాన్వీ కపూర్ ఉంటుంది. మళ్ళీ అట్లా ఈ క్యాస్టింగ్ చూసుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. అట్లాంటిది రామ్ చరణ్ గారి యాక్టింగ్కి కనుక బుచ్చిబాబు స్టోరీస్ తోడైందా, బొమ్మ బ్లాక్ బస్టర్. చెప్తున్నా కదా, సేమ్ ఉప్పెన లాంటి సినిమానే. అందరూ అప్కమింగ్ యాక్టర్స్, న్యూ యాక్టర్స్, హీరో కొత్త అయినా, హీరోయిన్ కొత్త. అట్లాంటి వాళ్ళతోనే 100 కోట్ల సినిమా కొట్టాడంటే ఇంక అర్థం చేసుకోండి బుచ్చిబాబు. డోంట్ అండర్స్టిమేట్ హిమ్. అది ఫస్ట్ సినిమాలో విజయ్ సేతుపతి గారిని ఒప్పించి, అది ఫాదర్ క్యారెక్టర్కి ఇంకా యాక్ట్ చేసుకోండి మీరు. బుచ్చిబాబు గారు ఏ స్టామినా ఉందో బుచ్చిబాబు గారికి. సో ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుద్దని గట్టి కోరుకుంటున్నాం మనం. నెక్స్ట్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ద డికేడ్ అంటే కూడా తప్పు కూడా లేదు, ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని సినిమా అది. దానికి తోడు డైరెక్టర్ వచ్చేసి దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. చూశారు కదా దసరా సినిమా ఎంత రా రస్టిక్గా తీశారో. అదే ఇప్పుడు ప్యారడైస్ ది డాష్ కొడుకు కథ అర్థం చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, పెద్ద సినిమాలో క్యాష్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని, ఈ క్యాష్ వస్తుంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయి నాకు. అర్థం చేసుకోండి. నాని గారు ఏంటి, మోహన్ బాబు గారు ఏంటి, సంపూర్ణేష్ బాబా, ఎవడన్నా మనిషి అన్నాడు, ఎవడైనా సంపూర్ణేష్ బాబుని మంచి సీరియస్ రోల్లో, అది హీరోకి బాగా దగ్గరైన క్యారెక్టర్లో పెడతారని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? అట్లాంటిది శ్రీకాంత్ ఓదెలా. పిచ్చనా కొడుకు అంటారు చూసావా శ్రీకాంత్ ఓదెలా. నాని గారు అంటారు చూసావా, బద్దలు బాసింగలు అవుతాయి దసరా సినిమాలో. సేమ్ ది ప్యారడైజ్ సినిమా పొరపాటున మనం జస్ట్ గ్లిమ్స్ వదిలేరు. అదే ట్రైలర్ కానీ పడిందా, చెబుతున్నా కదా, సోషల్ మీడియా తగలబడిపోద్ది. ఆ ట్రైలరు, ఆ ఎలివేషన్లు, ఆ శ్రీకాంత్ వదిలే టేకింగు, నాని న్యాచురల్ యాక్టింగు, షేక్, సోషల్ మీడియా మొత్తం 2 రోజులు షేక్ అయిపోతుంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే, నాని మూవీ March 26 వస్తుంది, పెద్ద మూవీ March 27 వస్తుంది. బిగ్గెస్ట్ క్లాస్ ఆఫ్ ద ఎవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బాలీవుడ్ ఉంది, టాక్సిక్ సంథింగ్, ఇవన్నీ మన టాలీవుడ్ లెవెల్కి వచ్చేసరికి పెద్ది అండ్ ది ప్యారడైస్ ఆర్ ద బిగ్గెస్ట్ క్లాస్ ఆఫ్ ద ఇయర్. అది ఈ సినిమా కనుక కొంచెం అంటే మాస్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ ఏదో ఒకటి తగ్గినా కానీ ఒకటి లేచిపోయింది పైకి. కాబట్టి 2 సినిమాలు బాగా ఆడాలని కోరుతున్నాం. ఈ 3 సినిమాల మీద నాకు బాగా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ 3 సినిమాలు మాత్రం గురించి చెప్పాను నేను. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కనుక నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, గంట కూడా కొట్టండి, వీడియోలు మీ దాంట్లోకి వచ్చేస్తాయి. బాయ్ బాయ్.